కల్పిత కథలతో ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లేందుకు తెలుగుదేశం కాంగ్రెస్ భాజపా నాయకులు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఇక నుంచి విమర్శలు చేస్తే సహించబోమని ఖబర్దార్ అంటూ ఈటెల హెచ్చరించారు. విద్యని అన్ని వర్గాల ప్రజానీకానికి ప్రభుత్వమే అందించాలని, వైద్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అందించాలని చెప్పి మేనిఫెస్టోలు రాసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న వరంగల్లో హెల్త్ యూనివర్సిటీని ప్రకటించడం అనేది ఉత్తర తెలంగాణ ప్రజానీకానికి ఒక వరంలాగా, ఒక సంతోషకరమైన వార్తలాగా మేము భావిస్తా ఉన్నాం. హెల్త్ యూనివర్సిటీని వరంగల్కి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. వరంగల్ మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే చైతన్యవంతమైనటువంటి గడ్డ, విద్యాపరంగా కూడా ముందంజనటువంటి గడ్డ. కాబట్టి ఈ వరంగల్ సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఉత్తర తెలంగాణకి ఇక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పి వారు ఏదైతే చరిత్ర కలిగినటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ పెట్టడం అనేటువంటిది సమంజసమైంది, సముచితమైంది. ఈ ఉత్తర తెలంగాణ ప్రజానీకానికి ఇది గొప్ప మేలు చేస్తామని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ నక్సలైట్లకు సంబంధించిన సమస్య దేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా మీకు తెలుసు. రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిమిత అధికారులు కూడా మీకు తెలుసు. ఎక్కడ కూడా ఎస్